నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో నీ దినము వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఎవ్వరు లేరు నాకు ఇలాలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే ఆశ్రయ దుర్గము. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాలనోలను సింహాసనమిచ్చినావు, సింహాలనోలను మూసి. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ. ఓ సర్వోన్నతుడా నీవే ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు ఆదరణ నీవేగా, ఆనందము నీవే, ఆదరణ నీవేగా, ఆనందము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటము విశ్వాసము కాచినావు, జయ జీవితము. విశ్వాసము కాచినావు, జయ జీవితము. సర్వోన్నతుడా నీవే నాకు సర్వోన్నతుడా నీవే
ఎవరు లేరు, ఎవరు లేరు. ఆదరణ నీవేగా, ఆనందము నీవే, ఆదరణ నీవేగా, ఆనందము, ఆదరణ నీవేగా, ఆనందము. హల్లెలూయా. 2 దినవృత్తాంతాలు 13వ అధ్యాయము 6, 7 వచనాలు చదువుకుందామండి. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 15వ వచనం కానించి. 2 భాగాలలో ఉన్న విషయం ఒకటే. అదేంటిది అని అంటే, కనాను దేశాన్ని ఇశ్రాయేలీలు స్వాధీనం చేసుకున్నారు. దేవుని వాగ్దానాన్ని స్వాధీనం చేసుకున్నారు, స్వతంత్రించుకున్నారు. దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు. అయితే న్యాయాధిపతుల్లో జరిగినటువంటి విషయం వేరు, 2 దినవృత్తాంతాలు 13వ అధ్యాయంలో జరిగినటువంటి విషయం వేరు. విషయం ఒకటే కానీ అక్కడ సందర్భాలు వేరుగా ఉంటాయి. దావీదును ఇశ్రాయేలీయుల మీద దేవుడు రాజుగా స్థిరపరిచాడు. నీ తర్వాత నీ సంతతిలో నుండి ఒకరిని హెచ్చిస్తాను, నీ సంతానానికి శాశ్వతంగా ఈ సింహాసనం ఉంటుంది అని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే సొలొమోను దాసుడైనటువంటి యెరోబాము అనే ఒక పనివాడు, ఇతడు ఒక ఉద్యోగస్తుడు సొలొమోను యొక్క రాజ్యంలో. ఇతను తిరుగుబాటు చేసి, ఇతను దుష్టులైన పనివారిని నీ వెంట పెట్టుకొని అంటాడు అబియా రాజు. యెరోబాము ఆ ఇశ్రాయేలు దేశాన్ని చీల్చి 2 భాగాలు చేసేసాడు. ఒక భాగాన్ని తాను పరిపాలన చేస్తున్నాడు, ఒక భాగం దావీదు సంతానం పరిపాలన చేస్తుంది. అయితే ఈ యెరోబాము యుద్ధానికి వచ్చాడు అబియా మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఈ అబియా ఆ యెరోబాముతో మాట్లాడుతున్నాడు. యెరోబాము, ఈ మాట విను, సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము ఇంకా బాల్య దశలో ఉన్నప్పుడు ధైర్యము లేనివాడై, ఇంకా బాల్య దశలోనే ఉండి ధైర్యము లేనివాడై ఉండగా రెహబాము గురించి మాట్లాడుతున్నాడు. రెహబాము అంటే అబియా తండ్రి. రెహబాము ఎవరు అని అంటే సొలొమోను కుమారుడు. సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలోనే రాజ్యం 2 ముక్కలైపోయింది. ఆ విషయాన్నే చెప్తున్నాడు. అలా ముక్కలు కాకుండా మా పితరుడైనటువంటి దావీదుకి దేవుడు చేసిన వాగ్దానం అంటే, ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించేటువంటి ఆ హక్కు, అథారిటీ లేక అధికారము దావీదుకున్నది, దావీదు వంశస్థులకున్నది. అయితే రెహబాము కాలంలో యెరోబాము అనేవాడు 10 గోత్రాల వారిని వెంట పెట్టుకొని వచ్చి ఆ రెహబాము మీద దౌర్జన్యం చేసి, రెహబాము మీద తిరుగుబాటు చేసి రాజ్యాన్ని లాక్కున్నట్లుగా కనపడుతుంది. ఆ మాటే చెప్తాడు సొలొమోను కుమారుడైనటువంటి రెహబాముకి. అతడు బాల్య దశలోనే ఉండి ధైర్యం లేని వాడై ఉండి, అది తగిన శక్తి లేకుండా ఉన్నప్పుడు, అది ఇక్కడ యెరోబాము గురించి మాట్లాడుతున్నాడు. మా 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 తండ్రికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని లేక ఆ ఆశీర్వాదాన్ని నీవు చీల్చుకున్నావు, నువ్వు తీసేసుకున్నావు అని పరోక్షంగా యెరోబాముతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలోకి వచ్చిన తర్వాత అమోరీయుల రాజు, ఎదోమీయుల రాజు ఇద్దరు కూడా ఇశ్రాయేలీయుల మీదకి వచ్చి ఇశ్రాయేలీయులు పట్టుకున్నటువంటి ఆ స్వాస్థ్యాన్ని, ఆ
దేవుడు ఇచ్చినటువంటి ఆ స్వాస్థ్యాన్ని మరలా మనం మన 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 పితరులదైనటువంటి ఆ స్వాస్థ్యం మనదే కాబట్టి మనం యుద్ధానికి వెళ్ళి దాన్ని మనం పట్టుకుందాము అని ఇశ్రాయేలు మీదకి దండెత్తి వచ్చారు. ఇశ్రాయేలు మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఇప్పుడు ఈ యోప్తా అనేవాడు వచ్చినటువంటి ఆ అమ్మోనీయుల రాజుతో, మోయాబీలు ఎదోబేలు రాజుతో మాట్లాడుతున్నటువంటి ఆ భాగం ఈ న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో మనం చూస్తుంది. న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో అతను చెప్పేది ఏంటి అని అంటే, మోయాబు దేశాన్నైనా అమ్మోనీయుల దేశాన్నైనా ఇశ్రాయేలీలు స్వాధీనం చేసుకోలేదు. నీకు తెలియదు మ్యాటరు. ఎప్పుడు 300 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఎత్తి మాట్లాడుతుంది యోప్తా. 300 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనని ఎత్తి మాట్లాడు. 300 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి ఎట్లా తెలుసు యోప్తాకి? యోప్తాకి తనకిచ్చినటువంటి ఇశ్రాయేలీకి ఇచ్చినటువంటి ఆ భూభాగం, ఇశ్రాయేలీలు పొందుకున్నటువంటి ఆ భూభాగం 300 సంవత్సరాల క్రితం వాళ్ళు తీసుకున్నటువంటి భూభాగం వారికి గుర్తుంది. చూడండి యోప్తాకి. దేవుడు అన్నాడు, ఇదిగో మీకు కానాను ఇస్తాను, కానీ ఆ దేశాన్ని మాత్రం నేను మీకు ఇవ్వను. ఎందుకంటే అది లోతు సంతానానికి నేను ఇచ్చేసాను కాబట్టి దాంట్లో మీకు అడుగైనా పెట్టనీను అని చెప్పాడు. అయితే ఈ ఇశ్రాయేలుకి ఎలా వచ్చింది మరి ఆ భూభాగం అనాలంటే, ఇశ్రాయేలీలు కానానుకి వెళ్ళి బయలుదేరుతున్నప్పుడు, కానాను దేశంలోకి బయలుదేరుతున్నప్పుడు ఈ మోయాబు దేశం కూడా వెళ్లాల్సి వచ్చింది. ఈ మోయాబు దేశం కూడా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ రాజు కబురు పెట్టారు, ఆ ఎదోము రాజు దగ్గరికి, మోయాబు రాజు దగ్గరికి కబురు పెట్టారు. అయ్యా, మేము చుట్టూ దారికి వెళ్ళాలంటే మాకు చాలా కష్టం, ఇది దగ్గర దారి కాబట్టి ఈ దారిని మేము వెళ్తాము, మేము నీ చేలులో పడి వెళ్తాం, కానీ మీ చేలు మేము ముట్టాం, మీ బావులలో నీరు తాగం, ఒకవేళ మేము తాగిన దానికి మేము డబ్బులు ఇస్తాం. మాకు ఇలా జరిగినటువంటి కష్టం, ఐగుప్తులో మమ్మల్ని పెట్టినటువంటి బాధలు, ఐగుప్తులో మాకు కలిగినటువంటి కష్టాలు, బాధలన్నీ మీకు తెలిసే ఉంటాయి. మా దేవుడైనటువంటి యెహోవా ఐగుప్తు దేశంలో మమ్మల్ని ఈ కానాను దేశంలోకి తీసుకెళ్తున్నాడు, మేము బయలుదేరి వెళ్తున్నాము అని అంటే, వాళ్ళు అన్నారు, కాదు, మీరు నా భూభాగం అడుగు పెట్టడానికి లేదు. వారి యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు వారితో యుద్ధం చేసి ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు. స్వతంత్రించుకున్న తర్వాత 300 సంవత్సరాల తర్వాత 11వ అధ్యాయంలో మనం చూస్తాం. 4వ వచనం, కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా, అమ్మోనీయులతో యుద్ధం చేయాలంటే ఇశ్రాయేల్ రాజు లేడు కాబట్టి న్యాయాధిపతుల కాలంలో రాజు లేడు. ఎవరిష్టానుసారం వాడిదే, ఎవరిష్టానుసారంగా వాళ్ళు నడిచారు, ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవించారు. అక్కడ ఒక కట్టడ కానీ, ఒక క్రమం కానీ, పద్ధతి కానీ ఏమి లేదు. ఎవరిష్టం వాడిదే. ఇప్పుడు మన ఇష్టానుసారంగా మనం చేస్తున్నట్లుగా ఆ న్యాయాధిపతుల కాలంలో కూడా వారి ఇష్టానుసారంగా జీవించారు. రాజు లేడు కాబట్టి వీళ్ళు ఏం చేశారు అంటే, ఆ అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి మనలో ఎవరు వెళ్తారు, ఆ ధైర్యం మనకి లేదు కాబట్టి ఎవరా అంటే ఈ యోప్తా గుర్తుకొచ్చాడు. ఇప్పుడు యోప్తా అతని మీదకి రాయబారం పంపించాడు. ఫస్ట్ అది ఏంటి రాయబారం అంటే, మ్యాటర్ నేను జరిగినటువంటి సంఘటన ఇది, మేము నీ దేశాన్ని స్వతంత్రించుకోలేదు, మీరే కావాలని మా మీద యుద్ధానికి బయలుదేరినప్పుడు మా పితరులు మిమ్మల్ని జయించి మీ దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికి 300 సంవత్సరాలు అయింది మేము ఈ దేశంలో ఉండి, ఈ దేశాన్ని మేము స్వతంత్రించుకుంటాము. ఈ దేశాన్ని స్వతంత్రించుకొని మేము క్షేమంగా సుఖంగా ఇప్పుడు మేము ఉన్నప్పుడు మా దేశం మీదకి వచ్చి మా దేశం కావాలంటున్నావు నువ్వు. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు అయినా నీకు నీ దేవుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యం భూభాగం ఉంది కదా, దాన్ని నువ్వు దాన్ని స్వతంత్రించుకో. మాకు దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దాన దేశంలో నుండి మమ్మల్ని తోలివేయడానికి నువ్వెందుకు బయలుదేరి వస్తున్నావు, నీవేం బాగా కంటే గొప్పడు కాదు కదా అని యోప్తా రాయబారం పంపిస్తే, లేదు అతను యుద్ధానికే వస్తుంది. ఇంతగా విషయం ఏంటిది అని అంటే, వాగ్దానాన్ని, దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని శత్రువులు స్వతంత్రించుకున్నారు. ఇది 2వ దినవృత్తాంతంలో శత్రువులు దౌర్జన్యంగా స్వతంత్రించుకున్నారు. ఇక్కడేమో పొందుకున్నటువంటి వాగ్దానాలను అనుభవించకుండా శత్రువులు వారితో యుద్ధం చేయడానికి బయలుదేరుస్తున్నారు. దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఇంచుమించు ఈ బైబిల్ గ్రంథంలో
8,000 వాగ్దానాలు ఉన్నాయంట. ఎన్ని వాగ్దానాలను మనం స్వతంత్రించుకున్నట్టు మనం స్వతంత్రించుకోలేకపోతున్నాము అని అంటే అవి ఎవరు ఆధీనంలో ఉన్నట్టు కదా. ఎవరు ఆధీనంలో అంటే నీ శత్రువుల ఆధీనంలో. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నీవు అనుభవించట్లేదు అని అంటే, మనం అనుభవించట్లేదు అని అంటే అవి ఎవరి దగ్గర ఉన్నాయి. ఈ యెహోషువ గ్రంథంలో యెహోషువ ఇశ్రాయేలీయులతో చెప్తా ఉంటాడు. 14వ అధ్యాయం 12వ చూడండి. యెహోవా నాకు తోడై ఉందో యెహోవా సెలవిచ్చినట్టు వారి దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. అదే 17వ అధ్యాయం 12వ చూడండి. కనానీయులు ఆ దేశంలో నివసింపవలెనని, ఆ దేశంలో నివసించవలెనని కట్టుబట్టి అది గట్టు పట్టుబట్టారు అని అంటే వీళ్ళకంత వాళ్ళప్పుడు సాధనాలు వెళ్ళేటప్పుడు సత్సంగా వెళ్ళేటప్పుడు అదే కదా. అదే అన్నది వాళ్ళని ఎదిరించడానికి ఇతనికి బలహీనమైపోయింది. గుండె బలహీనుడు, బలమైన శక్తి లేదు, స్వతంత్రించుకోవడానికి మనం ప్రయత్నం చేయకుండా సంపాదించాలని ఆశీర్వాదాన్ని పొందుకోకుండా ఆతురంగా తొందరపడి యెహోవా ఆశీర్వాదము ఆశీర్వదించని నమ్మకమైన వారికి ఆతురపడి నడవద్దు. అడుగు పొందుతుంది అడుగుకు అనుగ్రహించబడుతుంది. దేవుని అడిగితే ఇస్తాడు కదా. దేవుని అడిగితే ఇస్తాడు అన్నప్పుడు మనం ఎందుకని దేవుడు ఇచ్చినటువంటి వ్యతిరేకులు శత్రువులతో మనం వేస్తున్నాయి. దానిని అనుభవించడానికి, దానిని స్వతంత్రించుకోవడానికి, పొందుకోవడానికి నువ్వు పిలవబడ్డావు. దేవుడు తన దగ్గరికి పిలిచినట్టు ఆయన దగ్గర ఆ ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వడానికి, అయితే మనం ఆ అభియానికి సంబంధించినటువంటి బలహీనుడు అదే దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి శక్తి లాగా, ఉపవాసం దేవుని దగ్గర కనిపెట్టుకోగలిగే శక్తి లాగా ఆ బలహీనమైన చూడబడి పడుతున్నాడు. గట్టి పట్టుబడుతుంది.
అలాగే నువ్వు ప్రార్థన చేసింది, నువ్వు చేసింది, నువ్వు మెరుగుతుంది, బాల్య దశలో నుండి వాగ్దానం యొక్క విలువ నీకు తెలియదు, ఆ జ్ఞానం నీకు లేదు, ఆ ఎన్లైట్మెంట్ నీకు లేదు, నీకు దేవుని ఆశీర్వాదం గురించినటువంటి అవగాహన లేదు, నీకు దేవుని దగ్గర నుండి ఒక ఆశీర్వాదం పొందుకుందాము అనేటువంటి ఆ అవగాహన జ్ఞానం లేదు నీకు. వాగ్దానాన్ని దాని విలువ వాల్యూ తెలియాలి కదా నీకు. దేవుడిచ్చినటువంటి వాగ్దానము అని, దేవుని ప్రమాణం అని, దేవుని ప్రమాణం అబ్రహాంతో చేసింది అదే. నా తోడు నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిశ్చయంగా నేను నిన్ను విస్తరింపజేస్తా. అది 2 బ్లెస్సింగ్స్. ఒకటి నిన్ను ఆశీర్వదిస్తా, 2 విస్తరింపజేస్తా. ప్రమాణం చేశాడండి. సహజంగా తనకంటే గొప్పవాడితో ఒట్టు పెట్టుకొని ప్రమాణం చేస్తారు, కానీ దేవుడు ఎవరితో ఒట్టు పెట్టుకుని ప్రమాణం చేసిండు? ఎవరితో ఒట్టు పెట్టుకోండు? దేవునితోనే. ఎందుకు ఒట్టు పెట్టుకోండు? దేవునితోనే. అది హెబ్రీయుల పత్రికలో ఉంటుంది. తనకంటే గొప్పవాడు ఎవడు? అందుకనే నా తోడు, ప్రైజ్ ది లార్డ్, నీతో ప్రమాణం చేస్తున్నాను, నా తోడు. నీ పట్ల నేను చేసినటువంటి ప్రమాణం గాన తప్పినట్లయితే, నీతో నేను చేసిన వాగ్దానాన్ని కానీ తప్పినట్లయితే, నీతో నేను చేసిన మాటగైనా నేను తప్పినట్లయితే, సచ్చిన శవంతో నన్ను ఊహించుకోవాలంట దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎట్లా సచ్చిన? ఇర్మియా గ్రంథం 33లో అనుకుంటా అంటాడు, దేవుడు అంటాడు, ఇర్మియా ద్వారా మాట్లాడుతాడు ఆ మాట. 34వ అధ్యాయం 18. మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దాన్ని అతిక్రమించు వారిని సచ్చిన దూడతో సమానంగా చేస్తాను. ఏది? తనతో ప్రమాణం చేసినటువంటి వారికైనా మాట తప్పితే. మనం ఎన్నో ఒప్పందాలు చేస్తాం, ఎన్నో ప్రార్థనలు చేస్తాం, ఇక్కడ కూర్చొని ఎన్నో ప్రార్థనలు చేస్తాం. ప్రభు నేను అట్టుంటా ఇట్టుంటా ఉంటే కానీ బయటికి పోయిన తర్వాత మళ్ళీ శరాబాబులు అయిపోతుంది, మళ్ళీ మామూలే. నీవు ప్రమాణం చేసి తప్పినా, నువ్వు దేవునికి మాట ఇచ్చి తప్పినా దూడతో సమానమే. నువ్వు కూడా సచ్చిన దూడతో సమానమే. నువ్వు ఒక కలేబరం అంతే. ఒకవేళ దేవుడు కూడా ప్రమాణం చేసిన దాన్ని నేను నెరవేర్చకపోయినట్లయితే దేవుడు కూడా ఆ సమానునిగా ఎంచుతాడట, అంతే, దూడతో సమానం. దేవుడు ఎప్పుడు అబద్ధమాడాడు కాబట్టి అబద్ధమాడజాలని ఓ నిబంధన దేవుడు అబ్రహాంతో చేశాడు. అడగండి దేవుణ్ణి, నీ జీవితం గురించి, నీ కుటుంబం గురించి, నీ భవిష్యత్తు గురించి అడుగు. దేవుడు ఇవ్వలేనోడు కాదు కదా. హల్లెలూయా. వాక్యం ఏం చెప్పింది తెలుసా? తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల, రోమపత్రిక 10వ అధ్యాయంలో, ప్రార్థన చేసేవారు అందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడు ఆయన, తానకేమైనట్టు కొదవై ఉందని తలంచువాడు కాదు అంటది అపోస్తులు 17వ అధ్యాయము 26-27 వచనాల్లో. తనకేదైనా కొదవైనట్టుగా సముద్రమంత సమృద్ధి. ఎంత? సముద్రమంత సమృద్ధి. ఎందుకు అని అంటే తనకు మొరపెట్టే వారికి, ప్రార్థన చేసేవారికి, తను అడిగే వారికి, హల్లెలూయా, తను అడుగు వారికి. ఒక క్రైస్తవుడు అదృష్ట జాతకుడు కాదు, అదృష్టాన్ని సృష్టిస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. ఒక అదృష్టవంతుడేమో అదృష్టం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. క్రియేటివిటీ పవర్ అది. యెషయా గ్రంథంలో ఒక చోట అంటాడు, రాగల వాటిని గురించి నన్ను అడుగుతారా? ప్రైజ్ ది లార్డ్. అడగండి అంటాడు ఆయన. రాగల వాటిని గురించి నాకు ఆజ్ఞాపించుడి అంటాడు ఆయన. ఆజ్ఞాపించుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆజ్ఞాపించటం ఏంటి? ఆజ్ఞాపించటం. క్రియేటివిటీ, సృజనాత్మక శక్తి. మాట చేత సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు, సమస్తాన్ని కలుగు చేసినటువంటి దేవుడు, సమస్తాన్ని నిర్మించినటువంటి దేవుడు. సమృద్ధిగా ఉంది ఆయన దగ్గర, కొదవేమి లేదు.
అంటే అడగాలి, అది అడగాలి. ఆ రెహబాములాగా చేతగానతనం, ధైర్యం లేకపోవటం, విశ్వాసం లేకపోవటం, ఉత్సాహం లేకపోవటం, లేకపోతే తన స్వాస్థ్యమును వేరే వారు అనుభవిస్తుంటే రెహబాము భయపడతాడు అని అంటే అతను ఎంత ధైర్యవంతుడు అనుకోవాలి. ప్రభు పాదాలను పట్టుకుందాం, అది ప్రభు పాదాలను పట్టుకుని గోజాడదాం. ఇది నా జీవితం ప్రభువా, ఇది నా కుటుంబ పరిస్థితి, నువ్వు సమస్త కార్యాలు చేయగలిగినటువంటి దేవుడివి. ఒక్క మాట సెలవే నా ఇంట్లో, ఏదైనా సరే ఒక్క మాట చాలు, నన్ను కడతది, నా కుటుంబాన్ని కడతది, నా పరిస్థితులను మెరుగుపరుస్తుంది, తారుమారు చేస్తుంది, అంధకారమయమైనటువంటి చీకటి తొలగిపోతుంది. ఒక్క మాట చాలు. 2 కొరింథీ 4:3 అంటాడు, పౌలు అంటాడు, అంధకారములో నుండి వెలుగు కలుగును కాకని పలికినటువంటి దేవుడే. ప్రైజ్ ది లార్డ్. 4:3 చూడండి, ఒకే మాట, అంధకారము నిండిపోయింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సృజించినటువంటి ఆ సృష్టి, భూమి ఆకాశములు సృజించడం అనే ఆదికాండం 1లో ఉంటది కదా, 2లో భూమి నిరాకారముగాను శూన్యముగాను మారిపోయింది. సృష్టి అంతటి చెడగొట్టబడింది. ఆ దేవుడు కలుగు చేసినటువంటి అదంతా చెడగొట్టబడింది, పాడు చేయబడింది. ఆ పాడు చేయబడినటువంటి దానిలో నుండి మరలా క్రియేటివిటీ దేవుడు మరలా సృష్టించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పడగొట్టబడిన, పాడు చేయబడిపోయిన, నాశనం చేయబడినటువంటి దానిలో నుండి మరలా దేవుడు సృజించాడు. ఎలాగూ అనంటే ఆత్మ అగాధ జలముల మీద ఏం చేయబడుతుంది? అల్లాడుతున్నది. ఏలి అంట ఆ కర్మేలు పర్వతం మీద పోయి బలిచిన తర్వాత, యుద్ధుని బలిచి యాజకులు చంపేసి బలిచిన తర్వాత వర్షం కురిపిస్తానని చెప్పాడు కదా దేవుడు. కురిపించకపోతే ప్రసవ వేదన పడిందండి ఏరియా కర్మేలు పర్వతం మీద. హెబ్రీ స్త్రీలు మోకాళ్ళ మధ్య తల ఉంచుకొని పిల్లల్ని కంటారంట. కష్టమైతే కాదు, తలకాయ మోకాళ్ళ మధ్య తల పెట్టుకొని పిల్లల్ని కంటారు. ఏలి అక్కడ చేస్తుందనే మోకాళ్ళ మధ్య తల పెట్టుకొని నలిగినటువంటి హృదయంతో నువ్వు ప్రార్థిస్తే చాలు, నువ్వు ప్రార్థన చేస్తే చాలు, ఆయన ఆలకిస్తాడు. ఆయన సమీపంగా ఉంటాడు. అలాంటి నలిగినటువంటి హృదయం గల వాడితో ఆయన హృదయం ఉండదండి. నలిగిన హృదయం గల వాడితో ఆయన హృదయం ఉండదు. దేవా, నన్ను దర్శించు, నా జీవితంలో ఒక మాట, ఒక వాగ్దానం తెచ్చి, ఒక ఆశీర్వాదం నాకు తెచ్చి, నా జీవితం అగమ్యంగా, అటు ఇటుగా, చీకటమయంగా ఏం చేయాలో పాల్పోయి, ఏం చేయాలో అర్థం కాదనేటువంటి ఆ కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి, దేవాలను దర్శించు అని అడిగితే ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాను. ఖచ్చితంగా నీ ప్రార్థన. ఎందుకు అంటే వెలిగినటువంటి ప్రభు ఆయన లక్ష్యం చేయాలి.